మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. వంటింటిని వైద్యశాలగా మార్చే మెంతుల గురించి. ఇది గొప్ప శక్తివంతమైనటువంటి మసాలా పదార్థం అని చెప్పొచ్చు. ఇది ఆహార ఔషధంగా పనిచేస్తుంది. దీని ప్రత్యేకతల్ని అలాగే దీన్ని వాడాల్సిన పద్ధతుల్ని మనం తెలుసుకుందాం. చూడండి, మెంతులు దొరకని వంటిల్లు ఉండదు అంటే దీంట్లో ఏమాత్రం అసత్యం లేదు. చాలామంది దృష్టిలో మెంతులంటే ఏదో తాలింపు గింజలు మాత్రమే. కొంతమంది అయితే అసలు మెంతుల్ని వాడరు కూడా. కానీ ఆ పోపులు పెట్ల అలా ఉంటూ ఉంటుంది. కానీ వంటింటిని వైద్యశాలగా మార్చగలిగేటువంటి శక్తివంతులు ఈ మెంతులు. ఇది చాలా కొద్ది మందికే తెలుసు. మెంతులు మామూలుగా మన శరీరానికి మంచిది, ఒంటికి మంచిదని అందరూ అనుకుంటూనే ఉంటారు. అసలు ఈ మెంతులు మన జనజీవనంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి, పెనవేసుకుపోయాయి. అందుకే కొన్ని తెలుగు సామెతలు కూడా ఉన్నాయి. అంటే పిల్లలు ఈ మెంతుల్ని మర్చిపోకూడదు అన్న ఉద్దేశంతో ఈ సామెతలు ఇలాగా జనవ్యాప్తిలో ఉన్నాయి. ఉదాహరణకు, పంతులు పెండ్లాము మెంతులు లేక గంతులు వేసిందట అంటే ఆ మెంతుల ప్రాధాన్యత మనకి అర్థమవుతుంది. అలాగే సరదాగా కూడా పిల్లలు ఆటలాడేటప్పుడు పంతులు గింతులు, పావుసేరు మెంతులు, ఎగరేసి కొడితే 7 గంతులు, ఇలాగా రైమింగ్గా ఉండేటట్టుగా మెంతుల్ని మర్చిపోకూడదన్న ఉద్దేశంతో కొన్ని సామెతలు కూడా ఉన్నాయి. అంటే మన జీవితాల్లో ఇవి చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కానీ వాతం చేస్తాయని కొంతమంది, వేడి చేస్తాయని కొంతమంది, ఇలాగ రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు. ఇక పత్రికల్లో అయితే దీని గురించి కాస్త ప్రచారం వచ్చింది. దీంతో ఈ మెంతులు మధుమేహ వ్యాధి పైన పనిచేస్తాయని చాలామందికి తెలిసిపోయింది. అయితే ఎందుకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి, ఒకవేళ దీన్ని డయాబెటీస్లో వాడాలనుకుంటే ఎలా వాడాలి, ఇది చాలామందికి తెలియదు. వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకోవటం అవసరం. అంటే పరిశోధనలో తేలినటువంటి ఈ మెంతుల ప్రయోజనాలు ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అప్పుడు దీనికి సంబంధించిన ప్రాధాన్యత మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వైద్యపరమైనటువంటి గ్రంథాలలో దీని గురించి చెప్పారు. ఉదాహరణకు, మేథిక కటురుష్ణాచ రక్తపిత్త ప్రకోపని అరోచికాహార దీప్తకరి వాత ప్రణాశిని అని క్రీస్తు పూర్వం నాటి ధన్వంతరి నిఘంటు మెంతుల గురించి చాలా గొప్పగా చెప్పింది. మేథిక అంటే మెంతులు, కటురుష్ణ చ రక్తపిత్త ప్రకోపని అరోచికాహార దీప్తకరి వాత ప్రణాశిని అని. అంటే మెంతులు కొంచెం చేదుగా ఉంటాయి, వేడి చేస్తాయి, అంటే బ్లడ్ ఫ్లోని పెంచుతాయి, అంటే రక్తపైత్యాన్ని పెంచుతాయి. కానీ నోటికి రుచిని కలిగించి, తిన్నది అరిగించి, వాతాన్ని తగ్గించి మేల్చేస్తాయి అంటుంది ఈ నిఘంటు. మెంతులలో విటమిన్లు ఉంటాయి, ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇక మెంతి ఆకులు కూడా మెంతి గింజలతో సమానమైనటువంటి శక్తి కలిగి ఉంటాయి. మెంతుల్లో ఫాస్ఫారిక్ యాసిడ్, రెజిన్ ఆయిల్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇక మెంతి కూర, దీంట్లో బి కాంప్లెక్స్ సంబంధమైనటువంటి అనేక పోషకాలు ఉన్నాయి. మెంతులు, మెంతి కూర, మెంతి మజ్జిగ ఇలాంటి వంటలు మన తెలుగు వంటిల్లో చాలా ప్రసిద్ధి. అంటే మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అనడానికి ఇది ఉదాహరణ. మెంతుల తాలూకు ఆ ఉత్తమాంశాలు, పోషక విలువలు చాలా శక్తివంతమైనవి, గొప్పవి. అసలు మనం మెంతులు చేదుగుంటాయని కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ షడ్రసోపేతమైనటువంటి భోజనం అంటే అదేదో సుష్టిగా తినే భోజనం అని కాదు. షడ్రసాలు ఉన్న భోజనం అంటే మధుర, ఆమ్ల, లవణ, కటుతిక్త కషాయ రసాలు. తిక్తం కూడా ముఖ్యమే. అంటే తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు, ఈ 6 రుచుల్ని కలిగి ఉండేది షడ్రసోపేతమైనటువంటి భోజనం. మెంతులు చేదు కలిగి ఉంటుంది కాబట్టి షడ్రసాల్లో ఒకటి. అంటే మనం తీసుకునే ఆహారంలో విధిగా ఈ 6 రుచులు ఉండి తీరాలి అని అర్థం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. మెంతుల శక్తి అపారం, ఇది చాలామంది తెలియదు. అంటే 15వ శతాబ్ది తర్వాత మామూలుగా భావప్రకాశ్ అని ఒక ఫేమస్ గ్రంథం, ఇది ఆయుర్వేద గ్రంథం. దీంట్లో మెంతుల గురించి చాలా ప్రముఖంగా చెప్పారు. మేథిక వాతశమని, శ్లేష్మగ్ని, జ్వరనాశని అని ఉంది. అంటే వాతాన్ని, కఫాన్ని, జ్వరాన్ని తగ్గిస్తుంది అని దీని అర్థం. 20వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత మరికొన్ని కొత్త ప్రయోజనాలని కనుక్కున్నారు పరిశోధనలలో. వాటిలో ముఖ్యమైనది ఏమిటో తెలుసా? డయాబెటీస్, మధుమేహ వ్యాధి పైన దీనికి అపారమైనటువంటి అద్భుతమైన ప్రభావం ఉంది అన్న విషయం ప్రపంచానికి తెలిసింది. ఈ సందర్భంగా మధుమేహం, దాని తాలూకు పరిశోధన ఫలితాలు, మెంతులకి మధుమేహానికి ఉన్న సంబంధం, ఇది తెలుసుకోవటం అవసరం. షుగర్ వ్యాధి మౌలికంగా వాత కఫ దోషాల వలన వస్తుందంటుంది ఆయుర్వేదం. వాత కఫ దోషాలను తగ్గించడానికి మెంతుల తాలూకు శక్తి అపారమైంది. కాబట్టి మధుమేహ వ్యాధి కూడా దీంతో తగ్గుతుంది.
వాత కఫ దోషాల వలన వచ్చేటటువంటి ఇతర వ్యాధులు కూడా మెంతుల వలన తగ్గుతాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు మెంతులపైన పరిశోధన చేసి మధుమేహ వ్యాధిని మెంతులు అద్భుతంగా కంట్రోల్ చేస్తున్నట్టుగా కనుక్కున్నారు. అయితే ఈ పరిశోధన ప్రకారంగా మెంతుల్ని 25 గ్రాముల నుంచి రోజుకి అవసరాన్ని బట్టి 50 గ్రాములు, అవసరమైతే 100 గ్రాముల వరకు కూడా వెళ్ళాలని ఈ అధ్యయన సారాంశం. అంటే తీవ్రతను బట్టి మెంతుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్, NIN అంటారు, వాళ్ళు మెంతులపైన విశేషమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు. అయితే కొన్ని అద్భుతమైన విషయాలను లోకానికి వెల్లడించారు. సీరం గ్లూకోజ్, సీరం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కూడా భయపెట్టేటటువంటి సమస్యలు. ఇలాంటి ఈ 3 కూడా మెంతుల వాడకం వల్ల కంట్రోల్లోకి వస్తాయని ఆధునిక పరిశోధనల సారాంశం. రక్తంలో గ్లూకోజ్ తగ్గాలన్నా, రక్తంలో కొవ్వు తగ్గాలన్నా తప్పనిసరిగా మెంతుల్ని కషాయంగా కానీ నానబెట్టుకొని కానీ తీసుకోవాలి అని ఈ అధ్యయనం సారాంశం. కషాయంగా తీసుకుంటే ఏంటంటే వాటర్ ఎక్స్ట్రాక్ట్, నానబెట్టి తీసుకుంటే ఏంటంటే దాంట్లో సాల్యుబుల్ అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. కాబట్టి వేడి చేసి తీసుకోవచ్చు, నానబెట్టి కూడా తీసుకోవచ్చు. నానబెడితే కోల్డ్ ఇన్ఫ్యూజన్ అంటారు, అంటే దాంట్లో ఉండేటువంటి కొన్ని యాక్టివ్ ప్రిన్సిపల్స్ డిస్ట్రాయ్ అవ్వకుండా నీళ్ళలోకి దిగుతాయి. అవసరాన్ని బట్టి ఎలాగైనా వాడుకోవచ్చు. నానబెట్టి తింటే నీళ్లు తాగుతూ మెంతుల్ని కూడా మింగటానికి వీలుంటుంది. కషాయం అయితే జస్ట్ వాటర్ని తాగితే సరిపోతుంది, ఆ డికాక్షన్ తాగితే సరిపోతుంది. ఇక దీని ప్రయోజనాలు మనం తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. జీర్ణకోశ వ్యాధులపైన దీని ప్రభావం అద్భుతం, అనన్య సామాన్యం. మెంతులు విరోచనాన్ని మృదువుగా చేస్తాయి. రక్త విరేచనాలు, జగట విరేచనాలు, కలరా, అమీబియాసిస్, ఎంట్రైటిస్ ఇలాంటి వ్యాధులలో మెంతులు ఆహార ఔషధం కింద పనిచేస్తాయి. కామెర్లు, అలాగే జలోదరం అంటే పొట్టలో నీళ్లు జారటం, మామూలుగా లివర్ సిరోసిస్లు అవుతూ ఉంటాయి. అలాగే రక్తహీనత ఇలాంటి వ్యాధుల్లో మెంతులు ఉపయోగపడతాయి. అజీర్తి, కడుపు ఉబ్బరింపు, కడుపులో మంట ఇలాంటి లక్షణాలని మెంతులు తగ్గిస్తాయి. ప్రధానంగా పేగుపోత వ్యాధిలో పుండు మాండటానికి మెంతులు సహాయపడతాయి. నోటిపోత, నాలిక పగలటం, పెదాలు పగలటం, చిగుళ్ళు వాయటం, రక్తం కావటం ఇలాంటి వ్యాధుల్లో మెంతులు ఉపశమనాన్ని కలగజేస్తాయి. అయితే ఈ వ్యాధుల్లో మెంతుల్ని ఎలా వాడుకోవాలి? మెంతి పొడిని సిద్ధం చేసుకోండి. అంటే 1 టీ స్పూన్ మెంతుల్ని మెత్తగా పొడి చేసుకొని దీన్ని ఇలాంటి ఈ మెంతి పొడిని నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు, లేదా తేనెతో కూడా నాకొచ్చు. ఏదో రూపంలో 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. అయితే అసలైన ఉపయోగం మరొకటి ఉంది. ఊపిరితిత్తుల్లో కఫాన్ని ఇది కరిగిస్తుంది, శ్లేష్మాన్ని అంతం చేస్తుంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము జారటం, ఫ్లూ జ్వరాలు, నిమోనియా ఈ రోజులలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యాధుల్లో చిక్కబడిన కఫాన్ని కరిగించడం చాలా ముఖ్యం. మ్యూకస్ ప్లెక్స్ తయారవుతూ ఉంటాయి. అప్పుడు ఆ కఫం కరిగితే త్వరగా బయటకు వచ్చి దగ్గు ఇలాంటివి తగ్గుతాయి. మెంతులు తీసుకుంటే ఇలాగ కఫాన్ని పలచం చేస్తుంది. తరచుగా మీరు జలుబు, పడిసభారం, తుమ్ములు ఇలాంటి వాటిలో బాధపడుతుంటే సింపుల్గా 1 టీ స్పూన్ మెంతుల్ని 1 గ్లాస్ నీళ్ళకు వేసి 1/2 గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి ఆ చిక్కటి కషాయానికి కాస్త తేనె కలుపుకొని తాగితే వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. గొంతు నొప్పి, గొంతులో గరగర, అలాగే శబ్దం సరిగ్గా రాకపోవటం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మెంతుల కషాయానికి కాస్త 1/4 టీ స్పూన్ సైంధవ కలిపి గలకరించి ఉమ్మేసేసి ఆ తర్వాత దీన్ని తీసుకుంటూ ఉంటే ఆ ఇన్ఫ్లమేషన్, గొంతుల నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మెంతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఒక విషయం ఉంది. ఇది రక్తానికి శక్తినిస్తుంది. అంటే రక్త ప్రసారంలో బీపీ తగ్గిపోయి నీరసించిపోయే వాళ్ళు మెంతులను తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. అంటే రక్తం బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, బీపీ పడిపోతూ ఉంటుంది, ఫాల్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. ఇది రక్తంలో దోషాలను తొలగిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే డయాఫోరిటిక్, అంటే చెమట పట్టేలా చేస్తుంది. కాబట్టి చెమటతో పాటు దోషాలు బయటకు వెళ్ళిపోతాయి. గుండెని, ఊపిరితిత్తుల్ని, మూత్రపిండాలని శుభ్రం చేస్తుంది మెంతులు. రక్తస్రావాన్ని కంట్రోల్ చేయడానికి మెంతులు ఉపయోగపడతాయి. ఇక యంగ్స్టర్స్కి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. చర్మానికి చక్కటి కాంతినిస్తుంది మెంతులు. చర్మాన్ని, ప్రధానంగా కేశవాల్ని, ఆ జుట్టుని మృదువుపరుస్తుంది, చక్కటి రంగు వచ్చేలాగా చేస్తుంది. నానబెట్టిన మెంతి గింజల్ని పేస్ట్ లాగా తయారు చేసుకొని దాన్ని తలకి ప్యాక్ పెట్టుకొని తలస్నానం చేస్తే వెంట్రుకలు మెత్తగా ఉంటాయి. అంటే ఒక కండిషనింగ్ ఎఫెక్ట్ మెంతులకి ఉంటుంది. చుండు దీంతో తగ్గుతుంది. జుట్టు తెల్లబట్టడం ఇలాంటి సమస్యలు కూడా దీంతో తగ్గుతాయి. ముఖానికి మెంతులు రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. చర్మం తాలూకు గ్లో పెరుగుతుంది. చర్మ వ్యాధులలో మెంతులు, మెంతికూర మీకు ఉపయోగపడతాయి. ఇక ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఉంది. పాలిచ్చే తల్లులకి ఇది ఎంతో ఉపయోగకరం. గర్భాశయాన్ని సంకోచింపజేసి గుణం ఈ మెంతులకి ఉంది.
ప్రసవించిన తర్వాత స్త్రీలకి మెంతుల కషాయాన్ని తాగిస్తే గర్భాశయం త్వరగా సంకోచించి యథారూపానికి వస్తుంది. ప్రధానంగా ఈ మధ్య కొత్తగా తల్లులైనటువంటి యంగ్స్టర్స్, ఆడపిల్లలు, మహిళలు వీళ్ళకి పాలు పట్టలేదు. పాలు ఇవ్వాలని ఉన్నా కానీ పాలు సరిగ్గా రావట్లేదు. ఇలాంటప్పుడు బాలింతలకి మెంతుల కషాయంతో పాటు మెంతి కూర పప్పు తినిపిస్తే పాలు పెరుగుతాయి. అంటే గెలాక్టిక్ గాగ్గా ఇది ఉపయోగపడుతుంది. ఇక నరాల జబ్బులకి ఈ మెంతులు అనేది అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూపిస్తుంది. అంటే నరాల జబ్బులకి వరాల తల్లి ఈ మెంతి అని మనం చెప్పొచ్చు. మెంతులు నరాలను స్టిమ్యులేట్ చేసే వాటిలో ముఖ్యమైనది. ముఖ్యంగా అనేక వైద్య విధానాలలో దీని ప్రాధాన్యత, ప్రభావం మనకు కనిపిస్తుంటుంది. ఉదాహరణకి యునానీ వైద్యంలో కూడా దీన్ని విరివిగా వాడుతూ ఉంటారు. మెంతి గింజల గురించి చెప్పారు. మెంతి గింజలు, మెంతి కూర సంభోగ శక్తిని, సంతానోత్పత్తి శక్తిని పెంచుతాయని కూడా ఈ గ్రంథాల్లో ఉంది. పక్షవాతం, కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు పట్టడం, ముఖం వంకరపోవటం లాంటి నరాల సంబంధ సమస్యలలో మెంతి కూర, మెంతులు ఆహార పదార్థాలుగా వీటిని వాడుతూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. వాత వ్యాధులు అన్నింటిలో కూడా మెంతులు పనిచేస్తాయి. కీళ్ళవాతం, మోకాళ్ళ నొప్పులు, అన్ని జాయింట్లోనూ పోట్లు రావటం, ఇలాంటి లక్షణాలన్నింటిలో కూడా ఈ మెంతులు పనిచేస్తాయి. ప్రధానంగా రుమటైడ్ ఆర్థరైటిస్ వ్యాధిలో ఎముకల లోపల, కీళ్ళ లోపల వచ్చే వ్యాధిని తగ్గించడానికి, ఆ వాపును తగ్గించడానికి మెంతుల్ని కషాయంగా కాచుకొని కొన్నాళ్ళు పాటు తాగితే డెఫినెట్గా మంచి ఫలితం కనిపిస్తుంది. రోజు కూడా ఒక 5 గ్రాముల మెంతుల్ని నానబెట్టుకొని కానీ, కషాయం కాచుకొని కానీ తాగుతూ ఉంటే అన్ని రకాల నొప్పుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. మెంతులు వంటింట్లో సహజ సిద్ధంగా దొరికేటటువంటి అద్భుతమైన ఔషధం. ప్రతిరోజు మెంతి కూరని వాడటం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు వేరే వాళ్ళకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేయడంతో పాటు లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.